హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఫ్యామిలీ పెన్షన్ ఎవరికి 30% ఎవరికి 50% మారిన కొత్త ఏపీ పెన్షన్ రూల్స్ అండి. సో, ఉదాహరణతో సహా తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగ కుటుంబ పెన్ ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ సమగ్ర సమాచారం. రకాలు ఏంటి? అర్హతలు ఏంటి? లెక్కింపు విధానం ఎలా ఉంటుంది? ఇవన్నీ కూడా ఉదాహరణతో సహా ఈ వీడియోలో అయితే ఉండబోతున్నాయి. ప్రభుత్వ సేవలో ఉన్న ఉద్యోగులకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక భద్రత కల్పించడం ప్రభుత్వం బాధ్యత. ఈ లక్ష్యంతో సర్వీస్‌లో ఉన్నప్పుడు లేదా పదవీ విరమణ తర్వాత మరణించిన ఉద్యోగి లేదా పెన్షనర్ కుటుంబానికి ప్రభుత్వం అందించే నెలవారీ ఆర్థిక సహాయమే కుటుంబ పెన్షన్. అంటే ఫ్యామిలీ పెన్షన్. ఇది వారి జీవనాధారానికి ఒక ముఖ్యమైన ఆసరా. ఈ యొక్క కుటుంబ పెన్షన్ యొక్క వివిధ అంశాలను వివరంగా అయితే తెలుసుకుందాము. మొదటిది కుటుంబ పెన్షన్ అంటే ఏమిటి? సో, విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఉద్యోగి గాని, పదవీ విరమణ పొందిన తర్వాత పెన్షనర్ గాని, హఠాత్తుగా అనుకోని పరిస్థితుల్లో మరణించిన సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగి లేదా ఆ యొక్క పెన్షనర్ ఎవరైతే వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నిర్దేశిత నిబంధనల ప్రకారంగా నెలవారీగా చెల్లించే మొత్తాన్ని కుటుంబ పెన్షన్ అని అంటాము. కుటుంబ పెన్షన్‌లో ప్రధాన రకాలు ఏంటి అంటే, ఈ కుటుంబ పెన్షన్ అనేది ప్రధానంగా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మెరుగైన కుటుంబ పెన్షన్, ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అంటాము. ఇది సాధారణంగా కుటుంబ పెన్షన్ కంటే ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అంటే నార్మల్ పెన్షన్ కంటే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ కంటే. ఇది కేవలం నిర్దిష్ట కాలానికి మాత్రమే చెల్లిస్తుంది. అలాగని ఇది ఎప్పటికీ ఉండదండి. సో, దీనికి నిర్దిష్ట కాలపరిమితి అయితే ఉంటుంది. రెండవది సాధారణ కుటుంబ పెన్షన్. మెరుగైన కుటుంబ పెన్షన్ చెల్లింపు కాలం ముగిసిన తర్వాత లేదా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మొదటి నుండి జీవితాంతం చెల్లించే పెన్షన్ అన్నమాట ఇది. ఇక మెరుగైన కుటుంబ పెన్షన్, ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ యొక్క అర్హత చూసుకున్నట్లయితే కనీసం 7 సంవత్సరాల అర్హత గల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగి సర్వీస్‌లో ఉండగా మరణించినా లేదా పదవీ విరమణ తర్వాత మరణించినా వారి కుటుంబానికి ఈ పెన్షన్ అనేది వర్తిస్తుంది. సో, ఈ యొక్క పెన్షన్ లెక్కింపు విధానం చూసుకున్నట్లయితే సర్వీస్‌లో ఉండగా మరణిస్తే ఉద్యోగి మరణించే నాటికి పొందుతున్న చివరి మూల వేతనంలో లాస్ట్ బేసిక్ పేలో 50% మెరుగైన కుటుంబ పెన్షన్‌గా అయితే చెల్లిస్తారు. రెండవది పదవీ విరమణ తర్వాత మరణిస్తే అతను పొందుతున్న అసలు పెన్షన్ అనేది ఒరిజినల్ పెన్షన్ లేదా చివరి బేసిక్ పేలో 50% ఈ రెండిట్లో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని మెరుగైన ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్‌గా అయితే చెల్లిస్తారు. చెల్లింపు కాలపరిమితి అంటే మనకు ఈ యొక్క ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అనేది కాలపరిమితితో కూడుకున్నది కాబట్టి డ్యూరేషన్ ఎంతవరకు అంటే ఈ యొక్క పెన్షన్ కింది వాటిలో ఏది ముందైతే అంతవరకు మాత్రమే చెల్లించబడుతుంది. ఒకవేళ ఉద్యోగి మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులకు మరణించిన తేదీ నుంచి 7 సంవత్సరాల వరకు లేదా ఉద్యోగి జీవించి ఉంటే అతనికి 65 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఏది ముందైతే అంతవరకు ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ చెల్లిస్తారనమాట. అదే పెన్షనర్ విషయానికి సాధారణ కుటుంబ పెన్షన్ విషయానికొస్తే లెక్కింపు విధానం. ఉద్యోగి మరణించిన నాటికి పొందుతున్న చివరి బేసిక్ లాస్ట్ బేసిక్ పేలో 30% మాత్రమే సాధారణ పెన్షన్, కుటుంబ పెన్షన్‌గా అయితే చెల్లిస్తారు. మరి ఎప్పుడు చెల్లిస్తారంటే, మెరుగైన కుటుంబ పెన్షన్ కాలపరిమితి ముగిసిన తర్వాత పైన పేర్కొన్న 7 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల కాలపరిమితి ముగిసిన వెంటనే ఈ యొక్క నార్మల్ పెన్షన్ అంటే 30% తగ్గి సాధారణ కుటుంబ పెన్షన్‌గా జీవితాంతం కొనసాగుతుంది. ఇక మొదటి నుండి 7 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేయకుండా మరణించినటువంటి 7 సంవత్సరాలు కూడా సర్వీస్ పూర్తి చేయకుండా మరణించినటువంటి ఉద్యోగి కుటుంబానికి మొదటి నుండే సాధారణ ఫ్యామిలీ పెన్షన్ అనేది అంటే 30%తో చెల్లిస్తారు. ఇక్కడ మెరుగైన అంటే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అనేది వర్తించదనమాట. 7 ఏళ్ళు కూడా సర్వీస్ పూర్తి కానందున. ఇక మూడోది కుటుంబ పెన్షన్‌కు అర్హులు ఎవరు? ప్రాధాన్యత క్రమంగా చూసుకున్నట్లయితే
ప్రభుత్వం నిర్దేశిత ప్రాధాన్యత క్రమంలో మాత్రమే కుటుంబ పెన్షన్ అనేది చెల్లించబడుతుంది. నామినేషన్‌తో సంబంధం లేకుండా ఈ యొక్క క్రమం వర్తిస్తుంది. మొదటిది స్పౌస్‌కి అంటే జీవిత భాగస్వామి మొదటి ప్రాధాన్యత. జీవితాంతం లేదా పునర్వివాహం చేసుకునే వరకు మాత్రమే చెల్లిస్తారు. రెండవ అర్హత వచ్చేసి సెకండ్ ప్రియారిటీ పిల్లలు. వెదర్ కుమార్తెలు ఆర్ కుమారుడు ఎవరైనా కావచ్చు. సో, కుమారులు అయితే 25 సంవత్సరాల వయసు వచ్చే వరకు లేదా సంపాదన ప్రారంభించే వరకు ఏది ముందైతే అంతవరకు మాత్రమే ఫ్యామిలీ పెన్షన్ ఇస్తారు. అదే అమ్మాయిల విషయానికొస్తే 25 సంవత్సరాల వయసు వచ్చే వరకు లేదా వివాహం అయ్యే వరకు లేదా సంపాదన ప్రారంభించే వరకు ఏది ముందైతే అంతవరకు మాత్రమే చెల్లిస్తారు. మూడోది అవివాహిత లేదా వితంతు లేదా విడాకులు పొందిన కుమార్తె విషయంలో పైన ప్రాధాన్యతలో ఎవరు లేనప్పుడు వీరికి మూడవ ప్రాధాన్యతగా వీరికి నిబంధనలకు లోబడి 45 ఏళ్లు దాటిన వారు, ఆదాయ పరిమితులు లోబడి ఉన్నవారికి జీవితాంతం పెన్షన్ పొందే అవకాశం అయితే ఉంది. ఇక నాలుగో ప్రియారిటీగా తల్లిదండ్రులు. పై 3 కేటగిరీలో అర్హులెవరూ లేనప్పుడు మరణించిన ఉద్యోగిపై పూర్తిగా ఆధారపడి జీవిస్తున్నటువంటి తల్లిదండ్రులకు పెన్షన్ అయితే చెల్లించవచ్చు. ఇక ఐదోది దివ్యాంగ పిల్లలు. శారీరక లేదా మానసిక వైకల్యం గల పిల్లలకు వివాహంతో సంబంధం లేకుండా జీవితాంతం కుటుంబ పెన్షన్ పొందే అర్హత ఉంటుంది. నిర్దిష్ట నిబంధనలకు లోబడి అన్నమాట. సో, ఇక లెక్కింపు ఒక ఉదాహరణ. ఒక ఉద్యోగి మూల వేతనం అనేది లాస్ట్ డ్రాన్ బేసిక్‌పై రూ. 73,270 అనుకుందాము. సో, మెరుగైన కుటుంబ పెన్షన్ అంటే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్‌లో 50% అంటే ఇందులో సగం రూ. 36,635 ఇది బేసిక్ పెన్షన్ అవుతుందన్నమాట. అలాగే ఇంక ఎప్పటికి వచ్చేది సాధారణ కుటుంబ పెన్షను 30% అంటే రూ. 21,981. సో, గమనిక ఈ బేసిక్ పెన్షన్‌పై వర్తించే డీఆర్ అలాగే మెడికల్ అలవెన్స్, వయసును బట్టి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవన్నీ కూడా యథావిధిగా చెల్లింపబడతాయి. ముఖ్యమైన అదనపు సమాచారం. కుటుంబ పెన్షనర్ కూడా ఉద్యోగి లేదా పెన్షనర్ అయితే ఒకవేళ ఉద్యోగి అయితే జీతంతో పాటుగా కుటుంబ పెన్షన్ కూడా పొందవచ్చు. కానీ డీఆర్ జీతం లేదా పెన్షన్‌లలో ఏదో ఒకదానికి మాత్రమే కరువు భత్యం వచ్చేలాగా చూసుకోవాలి. ఏదో ఒకదానిపైనే ఎంచుకోవాలన్నమాట. అదే పెన్షనర్ అయితే తన సొంత పెన్షన్‌తో పాటు కుటుంబ పెన్షన్ కూడా పొందవచ్చు. ఈ సందర్భంలో కూడా 2 పెన్షన్‌లు కలిపి ఒకటే డీఆర్ అనేది వర్తిస్తుందన్నమాట. ఇక కారుణ నియామకం పొందితే కుటుంబ సభ్యులు కారుణ నియామకం ద్వారా ఉద్యోగం పొంది అదే సమయంలో కుటుంబ పెన్షన్ కూడా పొందుతుంటే వారికి జీతం లేదా పెన్షన్‌పై మాత్రమే డీఆర్ అనేది వర్తిస్తుందన్నమాట. ఇందుకోసం జీవో ఎంఎస్ నంబర్ 51 డేటెడ్ ఆన్ 1st మే 1998 అనేది విడుదల చేయడం జరిగింది. గరిష్ట పరిమితి. ఒక వ్యక్తి 2 కుటుంబ పెన్షన్లు ఉదాహరణకు తల్లి, తండ్రి ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులైతే ఇద్దరి కుటుంబ పెన్షన్ పొందుతున్నట్లయితే ఈ సందర్భంలో రెండిటి మొత్తం ప్రభుత్వం నిర్దేశించిన గరిష్ట పరిమితికి లోబడి ఉంటుంది. అంతకు మించి ఇవ్వరు. సో, కుటుంబ పెన్షన్ అనేది మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ఒక అమూల్యమైన ఆర్థిక ఆసరా. దీనికి సంబంధించి నియమ నిబంధనలు మరియు అర్హతలు, లెక్కింపు విధానాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండటం ద్వారా అర్హులైన వారు తమ హక్కులను సకాలంలో పొందటానికి వీలవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీరు ఎంతో కొంత కొత్త విషయాన్ని తెలుసుకొని ఉంటారని అయితే ఆశిస్తూ ఉన్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. అలాగే మీ యొక్క అభిప్రాయం ఏమిటనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.